క్యాంపెయిన్స్ పెట్టము అనే మీ ఇదేదైతే ఉందో అది మీ సంస్థ పట్ల అంటే ఏరో ఫాల్కన్స్ పట్ల మీ నమ్మకాన్ని ఖచ్చితంగా తెలియజేస్తోంది. వెరీ అప్రిషియబుల్. బట్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా ఏవియేషన్ ట్రైనింగ్కి +2 స్టూడెంట్స్ని తీసుకోవచ్చు. సో మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా +2 స్టూడెంట్స్కి చాలా మందికి అంటే ఏవియేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సర్చ్ చేసుకుంటారు, ఏది నెంబర్ 1 ఉంది, ఏది బెస్ట్ ఉంది, మనకి ఎక్కడ అందుబాటులో ఉంది అని చూసుకొని జాయిన్ అవుతారు. కానీ కొంతమంది ఉంటారు +2 లైక్ +2 ఆర్ గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి ఒక సరైన గమ్యం ఉండదు. మేము ఏదో ఒక మంచి కెరియర్ ఓరియంటెడ్ కోర్స్ తీసుకోవాలి, మేము సెటిల్ అవ్వాలి అని ఒక థీమ్ పెట్టుకుని ఉంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి మనం పెట్టే ఈ క్యాంపెయిన్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, ఏవియేషన్లో ఇవి ఉంటాయి, సో మనం ఒక గౌరవప్రదమైన కెరియర్ని ఎంచుకోవచ్చు అని ఒక ఐడియా వస్తుంది. సో ఆ దిశగా మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకంటేనండి ఒక ఆలోచన వచ్చింది. మనం ఇంట్లో ఇట్లా బెడ్ మీద పడుకొని ఇట్లా ఒక ఫోన్ ఓపెన్ చేసి ఇలా కాళ్ళు ఊపుకుంటా పిల్లో పైన తల పెట్టుకొని ఇది ఇన్స్టిట్యూషనేనా, ఎట్లా జాయిన్ అవ్వాలి, నీ దగ్గర ఏంటంట, ఎంత ఫీజు, ఇది చెప్తారా, ఇన్ఫర్మేషన్ ఇట్లా తెలుసుకోవటం ఒక లెక్క. అకాడమీకి వచ్చి అంత చూస్తా చాలా చక్కగా ఇంట్రెస్టెడ్గా మేడం వీళ్ళేంటి వాళ్ళేంటి, ఇది ఎట్లా జరుగుతుంది, అది ఎట్లా జరుగుతుంది, చాలా తేడా ఉంటుంది. సో ఆ వేరియేషన్ కోసం మీకు ఇంట్రెస్ట్ కదా, ప్లీజ్ అప్రోచ్ అస్, రండి. మీలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మేము రావట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అంటే యాక్చువల్గా ఏంటంటే అండి ఏవియేషన్లో ఒకళ్ళు చెప్తేనో ఒకళ్ళు ఏదో సజెస్ట్ చేస్తేనో ఏవియేషన్కి రారు. ఎట్లా అయితే ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలని ఒక చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉంటుంది చూసారా, నేను ఒక హీరోయిన్ అవ్వాలని మూవీ ఇండస్ట్రీకి డైరెక్టర్స్ హీరోయిన్లు వెళ్తారు చూసారా, అట్లా కఠినమైన గోల్ పెట్టుకొని ఏవియేషన్ కూడా వస్తారే కానీ ఏదో నార్మల్గా సాఫ్ట్వేర్ అవుదాంలే, ఏదో హార్డ్వేర్ అవుదాంలే, ఊరికి ఉద్యోగాల కోసం వద్దాంలే అన్నట్టుగా అసలు ఏవియేషన్కి అట్లా రారండి.